హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. సో, లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా మేకప్ అంతా కూడా. ఇప్పుడైతే రవీంద్ర భారతికైతే వచ్చేసాం. చాలామంది డాన్సర్స్ కానియండి, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి కానియండి, కళ ఉంటుంది. రవీంద్ర భారతిలో డాన్స్ ఒక్కసారన్నా చేయాలి, పర్ఫార్మెన్స్ ఒక్కసారన్నా ఇవ్వాలి మ్యూజిక్‌కి సంబంధించింది అని మా పాపకి ఆ అదృష్టం అయితే సెకండ్ పర్ఫార్మెన్స్‌కే వచ్చేసింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో, తను లాస్ట్ టైం చేసింది చాలా బాగా అనిపించింది. ఇంకా వెంటనే మళ్ళీ ఒక సెకండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండేసరికి మళ్ళీ ఇది కూడా చేయిస్తున్నామన్నమాట. ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుండో వచ్చారండి. వరంగల్, ఇంకా ఆంధ్ర, అన్ని ప్లేసెస్ నుండి వచ్చారనమాట. సో, మార్నింగ్ వచ్చి మేకప్ కూడా కొంతమంది అక్కడ వేసుకుంటున్నారు. ఇంకా వెయిట్ చేసి ఇలా ప్రోగ్రామ్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ప్రోగ్రామ్ ఉన్న రోజు మదర్స్కి అయితే ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి వాళ్ళని మేకప్కి కూర్చోబెట్టి రెడీ చేసి ఇంకా జడలు వేసి ఇలా ప్రతి ఒక్కటి ఒక పెద్ద టాస్క్ అనమాట. సో, అదంతా స్ట్రెస్ అంతా వాళ్ళు డ్యాన్స్ వేస్తే ఆ డ్యాన్స్లో వెళ్ళిపోతుంది అసలు. నాకు ప్రతి ప్రోగ్రామ్కి ఇదే అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ నుండి ఎంతసేపు శ్రమ పడ్డా కూడా మా పాప వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసరికి ఫైనల్లీ హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ప్రోగ్రామ్కి అయితే చాలా టైం ఉందన్నమాట. సో, నేను అక్కడే కొన్ని పెట్టారు ఇలా గుర్రాలు అలా సెట్టింగ్స్ చేసి, ఇంకా సో అందులో అంతా కూర్చోబెట్టి ఫొటోస్ తీశాను. ఇంకా బయట కూడా మంచి మంచిగా ఉంది సెట్టింగ్స్ అన్నీ కూడా. ఇంకా ఫొటోస్ అయితే అన్నీ తీసుకొని ఒక మెమరీగా పెట్టుకుంటున్నాననమాట. తన ఫస్ట్ ప్రోగ్రామ్ నుండి ఇంకా ఫస్ట్ అయితే గజ్జ పూజ జరిగిందనమాట. సో, గజ్జ పూజ నుండి నేను ఫొటోసు, వీడియోస్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. సో, అన్నీ కూడా తనకొక మెమరీ లాగా ఉండాలి తను పెద్దయ్యేసరికి అని. ఇప్పటికైతే మా పాప నేర్చుకోబట్టి 1½ ఇయర్ అయిందనమాట. సో, ఇప్పటికి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. నేను లేట్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. నాకు అస్సలు టైం దొరకడం లేదు. ఒకటి ఆఫీస్ వర్క్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తన ప్రోగ్రామ్స్‌కి వెళ్ళి వచ్చి అలసిపోతున్నాం. అలా అయ్యి రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అస్సలు పెట్టలేకపోతున్నాను. బట్ ట్రై చేస్తాను నేను. నాకు వీలైనంత వీడియోస్ అన్నీ కూడా పెడతాను. ఇప్పటి వరకు అయితే మా పాప 21 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందనమాట. అన్ని వీడియోస్ కూడా రెగ్యులర్‌గా రావడానికి చూసుకుంటాను. ఇంకా ఇక్కడైతే ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ దీని వెంటనే ఇంకొక సాంగ్ కూడా చేపిచ్చారనమాట మేడము. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'మూషిక వాహన' చేసిందనమాట. నెక్స్ట్ 'రామ రామ' సాంగ్ చేసింది. సో, నేనిక్కడ కాపీరైట్ పడుతుందనేసి ఎటువంటి సాంగ్స్ కానియండి, మ్యూజిక్ కానియండి ఏమీ ప్లే చేయట్లేదు. ఏమీ అనుకోవద్దు. నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. అందులో సాంగ్స్ అన్నీ కూడా పెడతాననమాట. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లింక్ అయితే పెడతాను. సో, అక్కడ కొంచెం సాంగ్స్ పెట్టినా మనకు ప్రాబ్లమ్ రాదు. సో, నేను అక్కడ క్లియర్‌గా సాంగ్ అనేది పెడతాను చూడండి. సో, మీలో ఎవరైనా క్లాసికల్ డాన్స్‌లో జాయిన్ చేయాలనుకుంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా జాయిన్ చేయండి. వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, క్లాసెస్‌కి తీసుకుపోవడం అలా కాదండి. మంచిగా వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. నలుగురిలో వెళ్ళిన వాళ్ళకి ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకోటేంటంటే మనకి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 9 ఇయర్స్ దాటిన పిల్లలకైతే పీపీ1, పీపీ2, భూషణ్ ఇలా ఉంటాయన్నమాట. సో, వాళ్ళు అవి రాస్తూ వాళ్ళ ప్రతిభని ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో, ఇక్కడైతే సన్మానం జరుగుతుంది. వచ్చిన అతిథులకందరికీ, ఇంకా మేడమ్స్‌కి అందరికీ గూడా సన్మానం చేస్తున్నారనమాట. ఇంకా కొంతమంది సినిమా యాక్టర్స్ కూడా వచ్చారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి తమిళనాడు వెళ్ళాము. తమిళనాడు వ్లాగ్ అండ్ ప్రోగ్రామ్, మేకప్ అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఫుల్ ఎంజాయ్ చేశామనమాట. ఒక 4 డేస్. ఇంకా అది అస్సలు మర్చిపోలేము. తమిళనాడు గోల్డెన్ టెంపుల్‌లో చేసింది. ఇంకోటి జలకంఠేశ్వర స్వామి టెంపుల్‌లో డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేసిందనమాట. సో, నేను టెంపుల్ ఎలా ఉంది, మేకప్ ఎలా వేశారు, అక్కడ వాతావరణం ఎలా ఉంది, అన్నీ కూడా వ్లాగ్స్ రూపంలో తీశాను. ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాననమాట. చాలా చాలా బావుంది. ఇంత
తక్కువ టైంలో ఇన్ని పర్ఫార్మెన్స్‌లు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందనమాట. టీచర్ అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి గూడా దగ్గరుండి చూసుకుంటారనమాట. బాగా చేస్తున్నారా? ప్రాక్టీస్ అవుతుందా? అనేది అన్నీ కూడా దగ్గరుండి మంచిగా నేర్పిస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి గురువు దగ్గర అయితే జాయిన్ చేయగలిగాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా పాపని ఇంత మంచిగా తీర్చిదిద్దుతున్నందుకు. ఇంకా ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళకి సన్మానం చేసిన తర్వాత గురువులకు సన్మానం చేసి వచ్చిన పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్స్, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారనమాట. ఇక్కడైతే మా పాపకి సరస్వతి దేవి వచ్చింది బ్రాస్‌ది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సరస్వతి దేవి రావడం అనమాట. నేను మీకు లాస్ట్‌లో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇంకా పిల్లలందరూ గూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి స్టేజ్ మీద కూర్చుంటున్నారనమాట. క్లాసికల్ డాన్సర్స్‌కైతే చాలా కష్టం ఏంటంటే డ్రెస్సు, ఆర్నమెంట్స్, హెయిర్ స్టైలు. ఇంత చిన్న పిల్లలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆ కాస్ట్యూమ్ యేసుకొని అలానే ఉంటారండి. చాలా ఓపికకు మెచ్చుకోవాలి. ఇంకా పెద్ద జడ సౌరం పెట్టుకుంటారు. దాని తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుంటారు. పైన బన్స్, ఫ్లవర్స్ ఇంకా జ్యువెలరీ ఇవన్నీ వేసుకొని మార్నింగ్ రెడీ అయ్యారనుకోండి, ప్రోగ్రామ్ అయిపోయేది ఆఫ్టర్‌నూన్ కానియండి, ఈవినింగ్ కానియండి, ఎంత మంచిగా ఉంటారంటే వాళ్ళ ఓపికకే మెచ్చుకోవచ్చు. సో, ప్లస్ ప్రతి ఒక్క క్లాసికల్ డాన్సర్‌కి ఇదొక టఫ్ అని చెప్పాలి. బట్ వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఆ ప్రోగ్రామ్ జరిగిన కొంచెం సేపు వాళ్ళు మంచిగా హ్యాపీగా డాన్స్ చేస్తూ భలే అనిపిస్తారండి. మా పాప ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాక నాకు ప్రతి ఒక్కసారి గూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తదనమాట. తను అంత కష్టపడి ప్రాక్టీస్ చేసి, ఆ ప్రోగ్రామ్ కోసం ఆ స్టేజ్ పైన తనని తను అలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదిగోండి నెక్స్ట్ అయితే అందరికీ గూడా సరస్వతి దేవిని ప్రజెంట్ చేసి సర్టిఫికేట్స్ అనేది ఇచ్చారనమాట. తర్వాత వాళ్ళ గురువుగారు కిరణ్మయి గారికి సన్మానం అయితే జరిగింది. ఇలా అయితే ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ఇంకొన్ని ఫొటోస్ తీశాను. వాళ్ళ మేడం గారితో ఫొటోస్ తీశాను. గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నారనమాట. సో, ఇలా ఒక మెమరీగా క్రియేట్ చేసుకున్నారు అందరూ గూడా. చాలా అనిపిచ్చింది. మీ పిల్లల్లో ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నారా అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో, నేను అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే జ్యువెలరీ గురించి, కాస్ట్యూమ్ గురించి, నేను ఎలా హెయిర్ స్టైల్ వేస్తాను, పారాని ఎలా పెడతాను, అన్నీ కూడా క్లియర్‌గా వీడియోస్ ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాను. సో, కొంచెం లేట్ అవుతున్నా ఏమీ అనుకోకండి. నేను రెగ్యులర్‌గా తేవడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్క వీడియో కూడా. ఇంకా పాత వీడియోస్ అన్నీ కూడా మీకు అప్‌లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఇయర్ అయితే మా పాప పీపీ1 ఎగ్జామ్ రాయబోతుంది. ఆ డీటెయిల్స్ కూడా క్లియర్‌గా చెప్తాను. తనకి ఏమేం నేర్చుకుంటుంది పీపీ1 ఎగ్జామ్ గురించి, బుక్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా క్లియర్‌గా చూపిస్తాననమాట. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మిస్ కాకుండా చూసేయొచ్చు. సో, ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనమాట. నేను మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను క్లాసికల్ డాన్సర్‌కి సంబంధించినయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌నయితే. లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.